ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజుపెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము శాంతి టీవీలో, మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి డైలీ ప్రోగ్రాం. డైలీ దేవుని వాక్యాన్ని విభజించి విశ్లేషించి మీకు అన్వయించుకోవడానికి సులభమైన రీతిలో వడ్డించబడుతున్నటువంటి ఆత్మీయ ఆహార పంపిణీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు అనేటువంటి కొత్త నిబంధనలోని ఒక చారిత్రాత్మక పుస్తకాన్ని మనం చదువుతున్నాం. దాని గురించి స్టడీ చేస్తున్నాం. కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో అపోస్తలుల కార్యములు మాత్రమే చారిత్రాత్మక పుస్తకం. అలాగని మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో చరిత్ర లేదు, అవి చారిత్రాత్మక పుస్తకాలుగా ఎంచబడతాయి అని ఎంచబడవని నేను అనలేదు. కానీ ఒక ప్రవచనాత్మకమైన పుస్తకం ప్రకటన గ్రంథము, ఒక చారిత్రాత్మక పుస్తకం. చరిత్ర అంటే నిన్నటికి సంబంధించింది, అంటే జరిగిపోయింది, పాస్ట్ అనగా గతాన్ని గురించి చెప్పింది దేవుని వాక్యం. కొత్త నిబంధన మన గతాన్ని గురించి చెప్పబడింది, మొదటి శతాబ్దంలో జరిగింది చెప్పింది. రాబోయే శతాబ్దాల్లో, దశాబ్దాల్లో జరగబోయేదాన్ని ప్రకటన గ్రంథం చెప్తుంది. మిగతా పుస్తకాలు ఇంకా ఒకవేళ 4 సువార్తలు కూడా చారిత్రాత్మక పుస్తకాలుగా మనం భావిస్తే, చరిత్రే ఉంది. యేసు ప్రభు యొక్క జీవితం చరిత్ర, ఆయన యొక్క సేవా చరిత్ర, ఆయన యొక్క లేకపోతే ఆయన పరిచర్య, ఆయన ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి ఆయన స్వస్థపరచడం అనే దాని యొక్క చరిత్ర మనం చూస్తున్నాం. ఈ 5 పుస్తకాలు గత సంబంధించిన విషయాలు, ఒకే ఒక పుస్తకం ప్రకటన గ్రంథం భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు. మిగిలినటువంటి ఈ 5 లేదా 6 పుస్తకాలు తీసేసిన తర్వాత ఇక 21 పుస్తకాలు పత్రికలు. అవి కూడా ఒకటి అలా చారిత్రాత్మక విషయాలు ఉంటే ఉండొచ్చు, కానీ అవి ప్రాముఖ్యంగా ప్రస్తుతపు ఈ పాఠకుని యొక్క, రీడర్ యొక్క, చదివేవాని యొక్క ఆత్మీయ జీవితం గురించి, వారు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ఆత్మీయ స్థితి ఏంటి, రాబోయే రోజులు ఎలా ఉండాలి, గతంలో ఎలా ఉంది, గతం నుంచి ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి ఆత్మీయ స్థితిని గురించి తెలియజేయడానికి ప్రస్తావించబడినటువంటి పుస్తకాలవి. అనగా కొత్త నిబంధనలో మనము భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించిన విషయాలు చూస్తాం. పాత నిబంధనలో అయినా మనం అలా చూడగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని వాక్యం మొత్తం కేవలం గతానికి సంబంధించింది కాదు, దేవుని వాక్యం భవిష్యత్తుకు సంబంధించింది కాదు. గతానికి భవిష్యత్తుకు మధ్యలో వంతెనగా, వారధిగా ఉన్నటువంటి వర్తమానం, ప్రజెంట్, అది చాలా ప్రాముఖ్యం. దానికి సంబంధించిన విషయాలు మనకు ఎక్కువ కనిపిస్తాయనే సంగతిని చూడొచ్చు అనేటువంటి విషయాన్ని, చరిత్రను బట్టి కూడా మనం ఏదో అన్వయింపు చేసుకోవచ్చు. భవిష్యత్తును బట్టి మనము ఒక అన్వయింపు, వీటన్నిటి బట్టి ఒక అన్వయింపులోకి వస్తాం. కానీ ప్రస్తుతము అనేది మనకు ఈ పత్రికల్లో ఉన్న బోధన, పౌలు గారి బోధన యేసుక్రీస్తు యొక్క బోధనలకు వ్యతిరేకమైన బోధనలుగా లేవు. కానీ మనం ఈ అపోస్తలుల కార్యం ధ్యానం చేస్తున్నాము, ఒక చరిత్ర గురించి మనం తెలుసుకోవడానికి. మనం ఉంటున్నటువంటి 21వ శతాబ్దానికి, అప్పుడున్నటువంటి 1వ శతాబ్దానికి ఈ మధ్యలో 20 శతాబ్దాల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్ని, సంఘం యొక్క ఫౌండేషన్ ఎలా పడింది, ఫౌండేషన్ ఎలా వేయబడింది అనే విషయాల్ని మనం ఈ పుస్తకం ద్వారా అర్థం చేసుకోగలం. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, కొంతమంది అనాగరికుల స్థలము, అనాగరికులుగా ఎంచబడినటువంటి వారు, ద్వీపవాసుల యొక్క అనుభవాల గురించి, వాళ్ళు అద్భుత కార్యాలను చూడగలిగారని, వాళ్ళ మధ్యలో దేవుడు అద్భుత కార్యం జరిగించాడని, ఒక విషసర్పము ఒక వ్యక్తిని
కాటు వేసినప్పటికీ, కొరికినప్పటికీ, గాయపరిచినప్పటికీ, చేతికి చుట్టుకున్నప్పటికీ కూడా దేవుడు ఆ వ్యక్తికి ఏమి జరగకుండా, కాటు వేసినటువంటి, విషము చిమ్మినటువంటి, విషం కక్కినటువంటి పామే మంటల్లో మాడిపోయింది, కానీ మంటలోంచి తప్పించుకొని పోయిందో లేదో మనకు తెలియదు. అది వెళ్ళిపోయింది. ఇక అదికి, ఆ పాముకి ఇక పగబట్టేటువంటి అవకాశాలు లేవు. పగబట్టుకొని ఏదో పగ తీర్చిందని, ఏదో సర్పాలు పగబడతాయనేటువంటి ఈ వాదనల్లో బైబిల్ వాక్యము ఏమాత్రం సమర్థించడం లేదు. అద్భుత కార్యము జరగడం చూశారు వాళ్ళు. వాళ్ళకి అద్భుత కార్యాలు లేకపోవచ్చు, వాళ్ళ మతంలో, వాళ్ళ విధానంలో స్వస్థతలు లేకపోవచ్చు, లేకపోతే అద్భుత కార్యాలు జరగకపోవచ్చు, జరగడం అనే దాని గురించిన ఆలోచన వాళ్ళకి లేకపోవచ్చు. కానీ వాళ్ళు అద్భుత కార్యాలు చూశారు. రెండోది, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు మార్చుకోగలిగారు. దే చేంజ్డ్ దేర్ ఒపీనియన్స్. ఏదైతే విశ్వసిస్తూ వచ్చారో, న్యాయం అతన్ని బ్రతకనివ్వదు, న్యాయము ఎవరిని బ్రతకనివ్వదు. బ్రతకనివ్వని న్యాయం మనకు దేనికి? బ్రతకనిచ్చే న్యాయమే మనకు కావాలి. తర్వాత మనం ఆలోచించిన విషయం, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ దొరికింది. అక్కడ ఒక ద్వారం తెరవబడింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే, చలిమంట కాచుకోగానే వెంటనే ఇంకా సువార్త చెప్పేయడమని కాదు, ఇంకా లైన్ క్లియర్ కావాలి, ఇంకా స్పష్టంగా ద్వారం తెరవబడాలి. తొందరపడి స్టార్టింగ్లోనే మీరు యేసుప్రభువును నమ్ముకున్నారా? అందుకనే మన దేవజనులు వేదికల మీద, వాటి మీద హాస్యాస్పదంగా లేదా ఫన్నీగా ఒక విషయం చెప్తారు. ఒక బార్బర్, లేకపోతే ఒక క్షురకుడు, లేకపోతే ఒక మంగలివాడు రక్షింపబడిన తర్వాత వచ్చినటువంటి కస్టమర్కి సువార్త చెప్పడం ఆనవాయితీగా చేసుకొని, దాన్ని అలవాటు చేసుకొని వచ్చిన కస్టమర్లకి షేవింగ్ చేస్తున్నాడు. అలాగా ఒక కస్టమర్ దగ్గరికి వచ్చి కత్తి పట్టుకొని, లేదు అంటే ఆ రేజర్లో బ్లేడ్ పెడుతూ, నీరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని అడిగాడట. వెంటనే కస్టమర్ భయపడిపోయాడు. ఇదేంటిది, బ్లేడ్ తీసుకొని, రేజర్ తీసుకొని నా దగ్గరికి రాబోతూ, నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు అని అడుగుతున్నాడు. వెళ్తావు అని అడుగుతున్నాడు. ఏంటిది, చంపుతాడా ఏంటి అన్న విధంగా భయపడిపోయాడట. అంటే అతని ఉద్దేశం చెడు ఉద్దేశం కాదు, కానీ సువార్త అనగానే వెంటనే మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడితే ఆ సువార్తను గురించి ప్రజలు సందేహించే అవకాశం ఉంది. అలాగనే మరణం తర్వాత జీవితం లేదు అని చెప్పమని కాదు, మరణం తర్వాత జీవితం మనకు అనవసరం, లేదా అది ఉందో లేదో నాకు తెలియదని సువార్తికుడు చెప్పమని కాదు నా మాటలకు ఉద్దేశం. ఈ రోజులో చాలామంది ఇక్కడ ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అనుభవించేటువంటి ఆశీర్వాదాలు, పాపక్షమాపణ పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు. మనం ఒక అన్సర్టైనిటీతో, అనిశ్చితితో మనం బోధించడం లేదు, నిశ్చయంగా మనం బోధిస్తున్నాం. కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు, అన్ని జనుల మధ్యలోకి వచ్చినప్పుడు చనిపోయిన తర్వాత అనే దాని గురించి ఎక్కువ నొక్కి కానించుండగా, బ్రతికుండగానే, నీ ఊపిరి ఉండగానే, నీ చివరి శ్వాస నువ్వు పీల్చుకోవడానికి ముందుగానే, చివరి నూక నువ్వు తినడానికి ముందుగానే నువ్వు చేయాల్సిన పనులు, చక్కదిద్దుకోవాల్సిన జీవితం గురించి వాళ్ళకి బోధించాల్సినటువంటి అవసరం ఉంది. మారు మనసు పొందడం, మనసు మార్చుకోవడం, వీటి గురించి బోధించాల్సి వచ్చింది. ఈరోజు దాన్ని వదిలిపెట్టేసి నరకం గురించి, పరలోకం గురించి, యేసుప్రభు పరలోక రాజ్యం సమీపించుతున్నదని చెప్పాడు. పరలోకంలో తాను ఏమేమి చూశాడు, పరలోకంలో తాను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి అనే దాని గురించి ప్రస్తావించలేదు. చెప్పగలడు అవన్నీ పరలోకం గురించి, కానీ పరలోకాన్ని గురించి అంటే ఎక్కువ ప్రస్తావన తీసుకొని రాలేదు. తన సువార్త అంతా దేవుని రాజ్యం సమీపించున్నది. దేవుని రాజ్యం అంటే గాడ్స్ రూలింగ్, తన ద్వారా జరగబోయేటువంటి పాలన, తాను ఉండి ఒక వ్యక్తి జీవితంలో చేసేటువంటి పరిపాలన, తన యొక్క 1000 ఏళ్ల పరిపాలన చూసారా, జయించువాడు తనతో కలిసి చేయబోయే పరిపాలన. ఇన్ని పరిపాలన గురించి మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం అంటే దేవుని పాలన, గాడ్స్ రూలింగ్, అది దట్స్ థియోక్రసీ. మారు మనసు పొందండి, థియోక్రసీ రాబోతుంది. మారు మనసుకి ముందు డెమోక్రసీ ఉండొచ్చు, డెమోక్రసీకి థియోక్రసీకి మధ్యలో మారు మనసు ఉంది. మారు మనసు అనేటువంటి వంతెన మీదుగా డెమోక్రసీ నుంచి థియోక్రసీలోకి వెళ్తావు, ప్రజాస్వామ్యంలోంచి ప్రభుస్వామ్యంలోకి, ప్రభు పరిపాలనలోకి, ప్రభు అధికారం కిందకి వెళ్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది మనం ఆలోచించినట్టు విషయము, ఒక ఆత్మకార్యానికి అనుమతించాడు. అనారోగ్యాన్ని సాధారణమైన విధానాల్లో కాకుండా అసాధారణమైన విధానాన్ని ఎంపిక చేసుకున్నాడు. మీరు డబ్బులు కట్టండి ప్రార్థన చేస్తాము అని కాదు, అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ లేదు.
లేడా? మీ నాన్నగారు లేరా? ఎక్కడుండే పెద్ద ఆయన? ఏం చేస్తున్నాడు? ఇంట్లో ఎవరు ఉంటారు? మీరేనా? మీ మిస్సెస్, పిల్లలు? ఓకే. మీ నాన్నగారు, మీ అమ్మగారు అని ఇలా అడుగుతున్నప్పుడు, లేదండి నాన్నగారికి రావాలని ఉంది, ఆయన మిమ్మల్ని కలవాలని ఉంది, మీ గురించి విన్నాడు, కానీ పడుకున్నాడు. ఏమైంది? జ్వరంతో బాధపడుతున్నాడు. ట్యాబ్లెట్స్ వేశారా? ట్యాబ్లెట్లు వేయచ్చు కదా. అయ్యా లోకా గారు కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వండి సార్. నో, ఇవన్నీ కాదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వెంటనే అతడు లేచి, మీ నాన్నగారి కోసం ప్రార్థించవచ్చా, ప్రార్థన చేయమంటారా అని అడగకుండా నేరుగా వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. వెంటనే అతనికి స్వస్థత వచ్చింది. యేసు నామములో ప్రార్థన చేశాడు. అనగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం నుంచి ఆరంభించినటువంటి స్వస్థత కార్యాలు 28వ అధ్యాయం వరకు మనకు కనిపించాయి. అనగా ఏదో 1వ అధ్యాయం పక్కన పెట్టేసి, లేదా 2 పక్కన పెట్టేసి, ఇంచుమించు 26 అధ్యాయాల్లో, అనగా అపోస్తుల కార్యములు అంత అధికంగా దేవుని యొక్క స్వస్థత కార్యాలు, వాటి యొక్క ప్రస్తావన ఉంది అని చెప్పడం నా మాటలేక ఉద్దేశం. హీలింగ్స్ మనం చూడొచ్చు. మన మినిస్ట్రీలో హీలింగ్స్ జరుగుతాయి, ఎమోషనల్ హీలింగ్స్ జరుగుతాయి, స్పిరిచువల్ హీలింగ్ జరుగుతుంది. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. నేను అదే నమ్ముతున్నాను. నేను వాక్యము వెల్లడి అవుటతోడనే చీకటి కలిగినని కాదు, వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగెను. ఆల్రెడీ చీకటి ఉంది, చీకటి మారిపోయింది, చీకటి తొలగిపోయింది, చీకటి స్థానంలో వెలుగు వచ్చేసింది. అంతకుముందు చీకటి, కానీ ఎప్పుడు చీకటి తొలగిపోయింది అంటే సువార్త ప్రకటించినప్పుడు, వాక్యము వెల్లడి అయినప్పుడు, పరలోకము నుంచి వాక్యము వెల్లడి అయినప్పుడు, తన దాసుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా వాక్యము వెల్లడి అయినప్పుడు, అప్పుడు ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది. మనం ఈ దినం దేవుని వాక్యం ధ్యానించుకోబోతున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించు, ఇది మన ఆహారం. దీన్ని ధ్యానించుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువతో అదే చెప్పాడు. నీ అనుభవ రాహిత్యాన్ని బట్టి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించవయ్యా బాబు. నీ మార్గములో నువ్వు వర్ధిల్లుతావు. మన మార్గములో వర్ధిల్లాలంటే దేవుని వాక్య ధ్యానం యొక్క అవసరత ఉంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజపెట్టి మమ్మల్నందరినీ చేర్చుకొనిరి. ద పీపుల్ హూ లివ్ దేర్ షోడ్ us, అక్కడ నివసిస్తున్నవారు, అక్కడ ఎంతకాలంగా నివసిస్తున్నవారు అనేది కాదు, అక్కడ నివసిస్తున్నవారు లేకపోతే అక్కడి పౌరులు. బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉందో లేదో మరి తెలియదు. ఉంది, సంబంధం ఉంది. రోమా సైనికులు లేకపోతే రోమా ప్రభుత్వం అండర్లో ఉన్న ఏరియా కనుక. ద పీపుల్ హూ లివ్డ్ దేర్ షోడ్ us extraordinary kindness, for they welcomed us around the fire they had built because it was cold and rainy. వర్షము పడుతుంది అని కాదు, రైనీగా ఉంది, వర్షం పడేటట్లుగా ఉంది. సో రైనింగ్ అదే రైనీ అనగా వీళ్ళు రావడానికి ముందే వర్షం, వీళ్ళు రావడానికి ముందే చలి. అనగా వాళ్ళ యొక్క రాకను అడ్డుకోవాలని ఏదో ప్రయత్నం జరిగింది. వాళ్ళ రాక అంటే వాళ్ళలో ప్రాముఖ్యంగా ఆత్మీయ నాయకుడు అంటే పౌలు యొక్క రాక జరగకూడదు, పౌలు అడ్డగించబడాలి, పౌలు ఆపివేయబడాలి అని చలి ఒకటి, వర్షం ఒకటి, సర్పం ఒకటి, ఇన్ని జరిగాయి. అయినప్పటికీ ఆ ద్వీపంలో వాళ్ళు 3 నెలలు ఉన్నారు. 3 నెలలు దైవ కార్యాలు జరిగాయి. ఇక రాయబడిన మాటలు, నిప్పు రాజబెట్టి వర్షము కురిస్తూ ఉన్నందువల్ల ఎటువంటి భారీ వర్షమో లేకపోతే ఎటువంటి వర్షమో భారీ వర్షం అయ్యే అవకాశం లేదు. చిన్న వర్షం డ్రిజిలింగ్ లాగా జల్లు కురుస్తున్నట్లుగా వర్షము కురియచ్చు. అప్పుడు వాళ్ళు చేసిన ఉపకారం గురించి చెప్పాల్సి వచ్చింది. దాని గురించి ఇలా ఆరంభిస్తున్నాడు. ఆ ఉపచార కథనాన్ని గురించి ఆరంభిస్తూ ఆ ఉపచారాన్ని గురించిన ఉపోద్ఘాతంలో కనిపించిన విషయం, వర్షము కురియచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకున్నారు. 300 మందిని చేర్చుకోవాలంటే 4 కట్టె పుల్లలతో తీసుకొని చేసిన నిప్పు చాలదు. అక్కడ
పొలాలు ఎక్కడ దొరుకుతాయో ఆయనకి తెలియదు, పౌలు గారికి తెలియదు, వీళ్ళెవరికి తెలియదు, వాళ్ళకి ఆ ద్వీపం కొత్త. అక్కడ వాళ్ళు ఏమైనా కట్టి పొలాలు తీసుకొచ్చి ఏరడం అది చేసి ఉండొచ్చు, కానీ పౌలు గారే చొరవ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ కావలసినటువంటి ఆ ఉష్ణం కోసం, వేడి కోసం, వెట్ట కోసం తను ప్రయత్నం చేశాడు. వారు నిప్పు రాజబెట్టడం, దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. ఇక్కడ అక్షరార్థమైన నిప్పు రాజబెట్టబడింది, భౌతికమైన నిప్పు రాజబెట్టబడింది. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో నిప్పు రాజబెట్టబడుతుంది, ఫైర్ కిండిల్ అవుతుంది, ఫైర్ ఇంకా ఫ్లేమింగ్ ఎక్స్పీరియన్స్లోకి, ఇంకా అది ఉజ్జీవింపబడేటువంటి, అది ఇంకా ప్రజ్వలించేటువంటి అవకాశం ఉంది. జ్వలించడం కాదు, ప్రజ్వలించడం. అంటే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, నిప్పు రాజబెట్టబడింది, ఫైర్ వచ్చింది, ఫైర్ డబల్ అయిపోయింది, లేకపోతే ఇంకా ఎక్కువైంది. ఇంతకుముందు ఒక 10 మంది కూర్చొని చలిగాచుకుంటుండొచ్చు, ఇప్పుడు ఏకంగా 300 మంది పెరిగారు. ఇప్పుడు వీళ్ళందరికీ కావలసిన ఫైర్ పెరగాలి. ఫైర్ కావాలంటే ఫైర్ వుడ్ కావాలి, కట్టె పొలాలు కావాలి. వీళ్ళు మావాళ్ళు కాబట్టి మీరందరూ చలి కాసుకోండి, పర్లేదు మేము బయటికి వెళ్తానని ఆ చలికి వణికిపోతూ ఉండొచ్చు, ఆ వర్షానికి తడుస్తూ. ఎవరు వెళ్తారు? సైనికులు వెళ్తారా? ఎవరు వెళ్తారు? శతాధిపతి వెళ్తాడా? ఎవరు వెళ్తారు? ఓడ నావికుడో లేకపోతే ఓడ యజమానుడు వెళ్తాడా? ఎవరు వెళ్తారు? ఖైదీలు ఎవరు వెళ్తారు? పౌలు గారు వెళ్ళి అక్కడ చేసినటువంటి పనుల గురించి మనం చూస్తున్నాం. నిప్పు రాజబెట్టబడింది, నిప్పు వేశారు, నిప్పు వేసుకుంటున్నారు, చలిగాచుకుంటున్నారు. కానీ పౌలు గారు ప్రజలను బట్టి, తాము వచ్చినట్టు అందరిని బట్టి, వీ నీడ్ మోర్ ఫైర్, మనకింకా మరింత అగ్ని కావాలి, మరింత నిప్పు కావాలి, మరింత మంట కావాలి, మరింతగా మనం వెచ్చబరచబడాలి. మరి 300 దేహాలు వెచ్చబరచబడాల్సినట్టు అవసరం ఉంది. కనుక నిప్పు రాజబెట్టబడినటువంటి అనుభవాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. అది అక్షరార్థంగా భౌతికమైన నిప్పు మొదట రాజుకుంది, తర్వాత ఆత్మ సంబంధమైన నిప్పు రాజుకుంది. రాజబెట్టబడినటువంటి నిప్పును గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆత్మ సంబంధంగా నేను మాట్లాడబోతున్నాను. 4 విషయాలు, 4 చోట్ల రగిలినటువంటి ఉద్యమము, రగిలినటువంటి నిప్పును గురించి, రగిలినటువంటి మంటల గురించి, ప్రజ్వలింపబడినటువంటి అనుభవాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను. 1, నంబర్ 1, మెలితే అనేటువంటి ద్వీపంలో, లేకపోతే వారు ఉన్నటువంటి ద్వీపంలో, క్రేతులోనో, కౌదాలోనో, లేకపోతే కుప్రలోనో, ఈ 3 ద్వీపాల్లో ఎక్కడా రగలనటువంటి రాజబెట్టబడిన నిప్పు. అది వర్షం కురియలేదేమో, అక్కడ చలిగా లేదేమో, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితిని ప్రభువుకు అనుకూలమైన పరిస్థితిగా, ప్రజలకు అనుకూలమైన పరిస్థితిగా మనం మార్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, మెలితేలో రాజపెట్టబడినటువంటి నిప్పు. ఆ మాల్టా ఐలాండ్లో తేనె అని పిలువబడినటువంటి, లేకపోతే ఆశ్రయపురము అన్నట్టుగా ఎంచబడినటువంటి, ఆశ్రయం ఇచ్చేటువంటి స్థలం అని ఎంచదగినటువంటి ఆ మెలితేలో జరిగినటువంటి ఉద్యమం. 9వ వచనము మరియు 11వ వచనం. దేవుని స్తోత్రం. రోగులు స్వస్థత పొందారు. స్తోత్రం. వాళ్ళు చేర్చుకున్న వాళ్ళు ఎవరు రోగులని కాదు, చేర్చుకోవడానికి అవకాశం లేకుండా దూరంగా ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇంకా ఆ ద్వీపంలో టాకొచ్చింది, కొత్త వాళ్ళు వచ్చారు, ఖైదీలు వచ్చారు. ఖైదీలని మనం చేర్చుకోవడం ఏంటండి? కొత్త వాళ్ళని మనం చేర్చుకోవడం ఏంటండి? లేదు, వాళ్ళు మంచి వాళ్ళట. వాళ్ళు కైసరు దగ్గర కనిపించడానికి, కైసరు ముందు నిలబడడానికి వెళ్తున్నారు. కానీ వాళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడట, ఆయన మాత్రం, ఆయన ఏదో దేవుని మాటలు చెప్తున్నాడు. మన ద్వీపంలోంచి ఒక పాము వచ్చి అతని చేతికి చుట్టుకున్నా కానీ అతనికి ఏమి జరగలేదంట. ఏదో మాంత్రికుడేమో, ఏదైనా మంత్రతంత్రాలు ఉన్నాయేమో, లేదా గరుడ రేఖ ఉందేమో, లేదా ఏదో ఇలా మాట్లాడుకుండవచ్చు. ఎందుకు అతనికి పాము హాని చేయలేదు, ఎందుకు అతని దెబ్బకి పాము భయపడింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. ప్రజలలో ఒక ఏదో యాంగ్జైటీ, అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదో కుతూహలం, ఏదో క్యూరియాసిటీ, ఏం జరగబోతుంది ఇక్కడ అన్నట్టుగా. చూసినా ఆ ద్వీపంలో 11వ వచనంలో 3 నెలలు వాళ్ళు ఆ ద్వీపం మందు ఉన్నారు. 10వ వచనంలో రాయబడింది, ఆ ప్రజలు వాళ్ళకి అతిథి సత్కారాలు చేశారు.
ఒకటి మెలితేలో రగిలినటువంటి ఉద్యమాల చరిత్ర గురించి మనం ఆలోచిస్తే అక్కడక్కడ టొరంటోలోను ఇక్కడ బ్రౌన్స్విల్లీ అనేటువంటి ప్రదేశంలో, పెనస్కోలా అనేటువంటి ప్రదేశంలో, అసూజా స్ట్రీట్ అనేటువంటి ప్రదేశంలో ఇలా రకరకాల ఉద్యమాలు జరిగే వాటి గురించి మనం ధ్యానించడం లేదు. కానీ ఒక రగిలినటువంటి, ఒక రాజబెట్టబడినటువంటి నిప్పును గురించి మనం, ఆత్మ సంబంధమైన నిప్పును గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాలో రాజబెట్టబడినటువంటి లేకపోతే రగిలినటువంటి అగ్ని. రోమా పట్టణములో అనగా 14వ వచనంలో మేము మీదట రోమాకు వచ్చితిమి అనగా కైసరు ఉన్నటువంటి స్థలంలో లేకపోతే రోమీలో క్యాపిటల్ సిటీలోకి మేము వచ్చాము. ఏం జరిగింది ఇక్కడ అని మనం కొద్దిగా ఆలోచిస్తే 28 నుంచి 30 వరకు, కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాన్ని విందురు. అరే బాబు, రక్షణ అనే అనుభవము, రక్షణ అనేటువంటి ఈ ఆత్మీయ దీవెన, రక్షణ సువార్త, మీకు వాక్యం ఉంది, దేవోక్తులు ఉన్నాయి, మీ పరం చేయబడ్డాయి, కానీ రక్షణ అనేటువంటి అనుభవము అన్ని జనుల దగ్గరికి వెళ్ళింది. మాకు ఒక ఉదాహరణ, రీసెంట్ ఉదాహరణ ఏం చెప్పగలం. మెలితేలో అన్ని జనుల దగ్గరికి సువార్త వెళ్ళింది. మెలితేలోనో కాదు, అన్ని ప్రాంతాల్లో అన్ని జనుల దగ్గరికి సువార్త వెళ్ళింది. సువార్త అందరినీ రీచ్ అవుతుంది. మనకు అన్ని జనుడు లేదా ఆత్మీయుడు, యూదుడు, గ్రీసు దేశస్తుడు, ఇండియా వాడు కాదు, చర్చికి వెళ్ళేవాడు అనేటువంటి తేడాలు మనకుంటే, మనకి గాస్పల్కి మాత్రం తేడాలు లేవు. సువార్త అందరినీ సమీపిస్తుంది. వాళ్ళు స్వీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, అది తర్వాత విషయం. ఒకటి మెలితేలో రగిలినటువంటి అగ్ని. రెండోది రోమాలో ఏం జరిగింది? వారు దాన్ని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి, అనగా ఇక్కడ జరిగిన విషయం, మెలితే ద్వీపంలో 3 నెలలే ఉన్నారు, కానీ ఇక్కడ రోమాలో 2 సంవత్సరాలు పట్టింది ఆయనకి. గత దినాల్లో, గత అధ్యాయంలో, గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. వాడు కైసరులో కొన్ని దినాలు ఆగిపోయారు. ఇక్కడ కూడా 2 నిండు సంవత్సరములు, 2 full years. ఏం జరిగింది అక్కడ జరిగిన విషయం 24-27 రాయబడింది. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. 2 సంవత్సరములైన తర్వాత కైసరేలో తన కేసు ఆగిపోయింది. తాను అలాగా హోల్డ్లో ఉంచబడ్డాడు. తనకు న్యాయం జరగలేదు, ఒక ఖైదీలాగా ఉండిపోయాడు. తీర్పు ఇంకా విధించబడలేదు. అది అతని పరిస్థితి. స్తోత్రం. రోమా ప్రదేశంలో లేదా రోమాలో ఒక ఉద్యమం జరిగింది, ఒక మంట రగిలింది. దేవుని స్తోత్రం. మెలితేలో జరిగినట్టుగా రోమాలో జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రాయబడిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. వారు కనబడినందున, కొందరు కనబడినందున, అపోస్తలు కనబడినందున, దేవుని సేవకులు కనబడినందున భూలోకాన్ని లేక మన లోకాన్ని, మన ప్రపంచాన్ని, మన తెస్సలోనికను తలకిందులుగా చేసిన వాళ్ళు, అప్సైడ్ డౌన్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. When they could not find them, they took Jason instead, along with some of the brothers in his house church, and dragged them before the city council. Along the way, they screamed out, those troublemakers, ఏ సమస్యాత్మకమైనటువంటి ప్రజలు, స్తోత్రం, who have turned the world upside down and have come here to our city. మన సిటీ కూడా తలకిందులు కాబోతుంది. మన పక్కన ఉండే పట్టణాలు, పక్కన ఉన్న నగరాలు, లేకపోతే గ్రామాలు, ఇవన్నీ తలకిందులైపోయినట్టుగా, మిగతా ప్రపంచమంతా తలకిందులైనట్లుగా చేసినటువంటి వీరి మాటల ద్వారా, కొత్త విధానాల ద్వారా, లేకపోతే కొత్త మత బోధనల ద్వారా ప్రపంచాన్ని షేక్ చేసినటువంటి అనుభవం. అనగా స్తోత్రం, ఇక్కడికి వచ్చారు. అక్కడ కూడా ఒక ఉద్యమం జరిగింది, అది వేరే విషయం, దాంట్లో మనం వెళ్ళలేదు. అన్నిటికన్నా, అన్ని సంఘాల కన్నా తెస్సలోనిక సంఘాన్ని అపోస్తలుడైన పౌలు త్వరగా స్థాపించగా ఒక 3 వారాల్లోనే 3 వారాల సేవా ఫలితంగా అక్కడ మందిరం స్థాపించబడింది. కొన్నిసార్లు పరిచర్య చేయడం సులభం, కొన్నిసార్లు ఈజీగా రక్షింపబడతారు, కొన్నిసార్లు రక్షించబడరు.
అదే కొరింథీ పట్టణానికి వచ్చేసరికి ఇంచుమించు 1 సంవత్సరం 6 నెలలు ఉన్నాడు. అయినా పెద్దగా ఆశించిన ఫలితాలు లేదు అన్నట్టుగా మనం చూడగలం. 3 ఆరులు అంటే 18 నెలలు అక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడ 1 నెలలోపే 3 వారాల్లోనే దేవుని స్తోత్రం, దేవుని యొక్క కార్యాలు జరిగాయి. దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతాయి, ఎంత షార్ట్గా జరుగుతాయి, ఎంత లాంగ్గా జరుగుతాయో మనకు తెలియదు. ఎన్ని రోజుల్లో జరుగుతాయో, ఎన్ని వారాల్లో జరుగుతాయి, ఎన్ని నెలల్లో జరుగుతాయో మనకు తెలియదు. కానీ దేవుని కార్యాలు మాత్రం జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సభలో మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఒకటి, మెలితేలో మాల్టాలో రగిలినటువంటి అగ్ని, రాజు పెట్టినటువంటి అగ్ని. రెండోది రోమాలో ఉన్నటువంటి అగ్ని. మూడోది తెస్సలోనికా ప్రాంతంలోకి వచ్చినటువంటి అగ్ని. భూమి మీద నేను అగ్ని వేయడానికి వచ్చానని ప్రభు అన్నాడు. అంటే దాని అర్థం అక్షార్థమైన అగ్ని వేసి తగలబెట్టడానికని కాదు, సువార్త సంబంధమైన ఆత్మలో అగ్ని, ఆత్మలో మంట. దానికోసం తాను వచ్చాడు, తాను వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు తన దాసుల్ని అగ్ని వేయడానికి, మంట పెట్టడానికి, రగలబెట్టడానికి, మండించడానికి దేవుడు తన దాసుల్ని పంపించాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 20వ వచనం. ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇంత ప్రభావంతో, ఎఫెక్టివ్గా, స్ట్రాంగ్గా, ఫోర్స్ఫుల్గా, పవర్ఫుల్గా అక్కడ ఇంత ప్రభావంతో దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడిందే, దేవుని వాక్యం విస్తరించిందే. ఇక్కడ ఎఫెసీ పట్టణములో జరిగినటువంటి అనుభవాల గురించి రాయబడింది. ఎఫెసీ పట్టణంలోనే ఆ 19వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసేటువంటి మాట, వాళ్ళు తమ పుస్తకములను కాల్చివేశారు. స్తోత్రం, హల్లెలూయా. వాటి లెక్క చూడగా 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో మాంత్రిక సాహిత్యాన్ని, తమకిష్టం లేని సాహిత్యాన్ని, వాక్యానికి వ్యతిరేకమైన సాహిత్యాన్ని తగలబెట్టేంత ప్రభావంతో ప్రభువు వాక్యము ఎఫెసీలో ప్రబలమై వ్యాపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీలో రగిలినటువంటి అగ్ని మెలితేలోను, రోమాలోను, తెస్సలోనికలోను, అంతేకాకుండా ఎఫెసీలో రగిలినటువంటి ఆత్మ సంబంధమైన అగ్ని మన ప్రాంతాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన గ్రామంలో రగులుకోవాలని కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.